మగ్గం వర్క్ బ్లౌజెస్లో బ్రైడల్ కలెక్షన్ ఇవాళ మేము షేర్ చేస్తున్నాము. ఈ వీడియోలో మీరు చూసే బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా నచ్చి మా దగ్గర స్టిచింగ్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయొచ్చు. లేకపోతే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అప్పుడు మేము స్టిచ్ టైప్స్ అనేవి ఏ బ్లౌజ్కి ఎలా యూజ్ చేసాము అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు నచ్చిన స్టోర్లో కూడా ఇలా స్టిచ్ టైప్స్ ఉంటాయి కదా, ఇవి యూజ్ చేసి మాకు బ్లౌజ్ డిజైన్ చేయండి అని మీరు నీట్గా అయితే చేయించుకోవచ్చు. 1 by 1గా కంప్లీట్గా కలెక్షన్ మొత్తం మీకు షేర్ చేస్తాము. ఇలాంటి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎలాంటి స్టిచెస్ యూజ్ చేసాము, మెటీరియల్ ఎలా యూజ్ చేసాము అని కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి. ఇది వెంకటగిరి పట్టు శారీ, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ ఇలా వస్తుంది, బ్లౌజ్కి హై నెక్ వస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్కి జాస్మిన్ పట్టు అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము. శారీ టజల్స్కి మోడల్ ఇలా ఎలిఫెంట్ ఇచ్చేసి 1 గ్రీన్ టజల్ 1 పర్పుల్ టజల్ ఇలా వస్తుంది లుక్ మొత్తం టజల్స్ది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్కి సైడ్కి ఇలా జిప్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వర్క్ ఉంటుంది కాబట్టి సో జిప్ అనేది ఇలా ఇచ్చేసాము. ఇలాంటివి వాటికి జిప్ ఇస్తేనే లుక్ అనేది బాగుంటుంది, హుక్స్ అనేది పెడితే లుక్ బాగోదు. శారీ డీటెయిలింగ్ చూస్తే మొత్తం కర్వ్స్ ఉన్నాయి, పికాక్ అనేది తీసుకోలేదు. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ కర్వ్స్ ఈ డీటెయిలింగ్తోనే డిజైన్ అనేది ఉంటుంది. సో మొత్తం ఇలా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, మొత్తం జర్దోసి వర్క్ ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ నాట్స్, సీక్వెన్ కూడా 3 కలర్స్ యూజ్ చేసాము, గ్రీన్, పర్పుల్, గోల్డ్ కలర్. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ వస్తుంది. ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, మొత్తం ఓవర్లాక్ చేసి ఉంటుంది, లైనింగ్ అనేది ఉంటుంది. ఇలాగ లోపల ఫ్లవర్స్ అనేవి ఎలా యూజ్ చేసామో అవి మొత్తం శారీలో ఉన్నవి యూజ్ చేసాము. డీటెయిలింగ్ అనేది ఇప్పుడు లీవ్స్, ఫెదర్స్, ఫ్లవర్స్, పికాక్స్, ప్యారెట్స్ ఇలా ఎలా అయితే వస్తాయో వాటిని బట్టి బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి, ఇలా స్కాలప్ వచ్చినట్టు మొత్తం జర్దోసి వర్క్ అనేది ఉంటుంది. ఎక్కువ జర్దోసీని బాగా లుక్ వస్తుంది మగ్గం వర్క్లో. ఇక్కడ స్టిఫ్నెస్ కోసం అనేది పైపింగ్ అనేది ఇచ్చాము. ఒకసారి బుటీస్ మోడల్ కూడా చూడండి, వైట్ పర్ల్, ఇక్కడ మ్యాట్ ఫినిష్ బీడ్ యూజ్ చేసాము, గోల్డ్ బీడ్ యూజ్ చేసాము, సీక్వెన్స్, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్. ఇక్కడ బుటీస్లో యూజ్ చేసిన థ్రెడ్స్ కూడా చూడండి, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్తో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అనేది ఇచ్చేసాము. ఇలా మొత్తం 4 అనేది బుటీస్ 1 సైడ్కి వస్తాయి, సెకండ్ సైడ్కి కూడా 4 బుటీస్. టోటల్ ఆల్ ఓవర్గా బ్యాక్ పార్ట్ డిజైన్ ఇది. ఇక్కడ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వస్తే కింద గ్రీన్ కలర్ది జాస్మిన్ పట్టు, పైన పర్పుల్ కలర్ యూజ్ చేసాం కదా అది నెట్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో పైన మొత్తం ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లోకి ఇలా ప్రిన్స్ కట్ వస్తుంది కింద వైపు. సో ఇది బ్లౌజ్ డిజైన్. సో మీకు విజిబిలిటీగా ఎలా ఉంటుందో ఇప్పుడు హ్యాండ్ పెట్టి చూపిస్తాను చూడండి. లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఎక్కువ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి డిజైన్ చేయించుకుంటున్నారు. దీనికి వచ్చిన శారీలో బ్లౌజ్ పీస్ పైన డిజైన్ చేయకుండా ఇలా డిఫరెంట్గా జాస్మిన్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి డిజైన్ చేసాము. ఈ బ్లౌజ్ డిజైన్కి హ్యాండ్స్కి ఆల్ ఓవర్ అనేది వర్క్ వస్తుంది. ఇంత హెవీ బ్రైడల్ డిజైన్ చేయించుకునేటప్పుడు నార్మల్గా శారీలో వచ్చిన దానిపైన చేయించుకుంటే వర్క్ అనేది గట్టిగా ఉండదు, ఫ్యాబ్రిక్ అనేది బాగోదు. ఎంత కాస్ట్లీ శారీ అయినా కానీ ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఈ బ్లౌజ్ డిజైన్కి హ్యాండ్ ఫుల్ ఆల్ ఓవర్ కదా, ఇక్కడ శారీలో వచ్చిన డీటెయిలింగ్ కర్వ్స్ని బేస్ చేసి హ్యాండ్కి ఇలా డిజైన్ చేసాము. ఇది ఓన్గా డిజైన్ చేసిన వర్కేనండి. సో ఎప్పుడైనా కానీ శారీలో వచ్చిన డీటెయిల్స్ని బేస్ చేస్తే బాగుంటుంది డిజైన్. లోపల వైపు సెకండ్ లేయర్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చాము. ఇక్కడ మొత్తం చెల్లా నాట్స్ అనేవి సెల్ఫ్ కలర్లో ఇచ్చాము, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి సీక్వెన్తో ఇచ్చి లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము. డైమండ్ షేప్ కుందని చుట్టూ జరదోసి అవుట్లైన్ ఇచ్చాము. ఇలా మొత్తం యాంటిక్ బీడ్స్, గోల్డ్ బీడ్స్, వైట్ పర్ల్స్ వర్క్ అనేది చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం జర్దోసి ఎక్కువ ఉంది ఈ డిజైన్లో. గ్రీన్ కలర్తో ఉన్నాయి కదా అవి నాట్ వర్క్. హ్యాండ్కి సైడ్కి ఇలా 3 అనేది బుటీస్ కనిపిస్తాయి డిజైన్ వైజ్గా. ఫ్రంట్ పార్ట్లో ఇలా బంచ్ పక్కన 2, పైన 1 ఇలా 3 బుటీస్ అనేవి షోల్డర్ దగ్గర నుంచి కింద పార్ట్లో కనిపిస్తాయి. సైడ్కి ఏమో ఇలా 3 కనిపిస్తాయి. డిజైన్ ప్యాటర్న్ ఇది. ఒకసారి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా అవి చూడండి, జరీ లైన్స్ ఇవన్నీ 2 లైన్స్ చైన్ స్టిచ్తో ఇచ్చాము జరీతో. ఇలాగా పక్కన యాంటిక్ బీడ్తో సింగిల్ లైన్ వస్తుంది. సో ఇది ఈ బీడ్స్ లైన్స్ ఇవన్నీ స్టిచ్ చేశాక ఇంకా బుటీస్ ట్రేస్ చూసుకొని ఫిట్ అయ్యేలాగా బుటీస్ వేసుకోవటమే. హ్యాండ్కి వెనక వైపు సెకండ్ లేయర్ అనేది నెట్ ఫ్యాబ్రిక్తో ఇలాగా ఇచ్చేసాము. లైనింగ్ వేస్తే లుక్ ఉండదు, నెట్ ఫ్యాబ్రిక్కి నెట్ లైనింగే వేయాలి, సేమ్ ఫ్యాబ్రిక్తో అలా వేసేయాలి సెకండ్ లేయర్.
సైడ్కి కూడా ఇలా లోపల వైపు పెట్టేసేసి స్టిచ్ చేసేసాము. సో బయటకి ఎక్కడ పీసులు రావటం అలా గుచ్చుకోవటం అలా ఏమి ఉండదు. జిప్ దగ్గర అయితే ఇలా ఉంటుంది, ఓవర్లక్ చేసేసి ఇలా ఇన్విజిబుల్ జిప్. వన్ సైడ్ జిప్ వస్తుంది కదా, సెకండ్ సైడ్ అనేది ఇలా వస్తుంది, ఖర్చు 2 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూడండి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే. మీ దగ్గర అవైలబుల్ ఉన్న స్టోర్లో స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మీకు ఆర్డర్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఆ తర్వాత అయితే మేము షేర్ చేస్తాము. ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ బ్లౌజ్ డిజైన్ లుక్ వైజ్గా వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాము కంప్లీట్గా. ఈ బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మేము ఇవాళ షేర్ చేసే వీడియోలో మీకు ఏ బ్లౌజ్ కలెక్షన్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ డిజైన్ శారీ టజల్ మోడల్ చూడండి. ఇలా ఉంటుంది బీట్ కాంబినేషన్లో, బీట్స్ కింద హ్యాంగ్ అవుతాయి. సో ఇక్కడ శారీ పళ్ళులో వచ్చిన కలరు రా సిల్క్ తీసుకొని దానిపైన మగ్గం వర్క్ చేసాము. రా సిల్క్ జాస్మిన్ పట్టుకుంటే ఎక్స్పెన్సివ్, 1250 నుంచి 1500 మిడిల్లో ఉంటుంది రేంజ్ అనేది. సో మొత్తం చెల్లా ఫ్లవర్స్ అనేవి ఇక్కడ ఎక్కువ హైలైట్ ఈ డిజైన్లో. ఇక్కడ బోర్డర్ పార్ట్లో పర్పుల్ ఉంది, శారీలో ఉన్న పింక్ కలర్ అనేది ఒక ఫ్లవర్ తీసుకున్నాము, సెల్ఫ్ కలర్ ఫ్లవర్ కూడా తీసుకున్నాము. మొత్తం ఇలా శారీలో ఉన్న కలర్స్నే తీసుకున్నాము. పర్పుల్ కలర్ ఇలా లీవ్స్కి యూజ్ చేసాము, పింక్ కలర్ ఫ్లవర్ మిడిల్లో కుందన్స్కి యూజ్ చేసాము, ఇంకా సెల్ఫ్ కలర్ కూడా ఇలా చెల్లా ఫ్లవర్ యూజ్ చేసాము. కట్ బీడ్స్కి కూడా సేమ్ స్కై బ్లూ కలర్ యూజ్ చేసాము. ఒకసారి కట్ బీడ్స్ చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ డిజైన్లో జరదోసి స్ప్రింగ్ కూడా యూజ్ చేసాము. టోటల్ ఓవరాల్గా బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి ఎలా అయితే బుటీస్ వచ్చాయో అవే బ్యాక్ పార్ట్ నెక్ లైన్ చుట్టూ వస్తాయి. హ్యాండ్కి ఇచ్చిన బుటీస్లో ఇలా వైట్ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి చిన్నగా, చాలా బాగుంటాయి. ఇలా కింద బోర్డర్ పార్ట్లో కూడా సేమ్ బీడ్స్ అనేవి ఇచ్చేసాము. స్కెలప్ మోడల్ జరదోసితో వస్తుంది, దాని కింద మనం ఇలా బీడ్స్ అన్ని ఇచ్చాము. కట్ బీడ్స్ కూడా యూజ్ చేసాము డిజైన్లో, సిల్వర్వి. బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా హ్యాండ్లో వచ్చిన బుటీనే బ్యాక్ పార్ట్ ఇచ్చేసాము. టజల్ మోడల్ ఇలా వస్తుంది, సెల్ఫ్ కలర్ క్లాత్తో ఇలా ఇచ్చేసి కింద కుచ్చు మోడల్ ఇచ్చాము. రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇలా గీతల్లాగా ఉంటాయి, అది మీరు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది డిసైడ్ చేసుకోవాలి. చీప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, చూసి తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా 3 బుటీస్ వచ్చి 1 సైడ్ పైపింగ్ వస్తుంది. హ్యాండ్స్ లుక్ వైజ్గా ఎలా ఉంటాయో మీరు ఇప్పుడు చూడండి. క్రిస్టల్ బీడ్స్ అనేవి ఎలా షైనింగ్ అవుతున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ లీవ్స్ మిడిల్ పార్ట్లో డైమండ్ షేప్ కుందన్స్ అనేవి 3 or 4 అలా పెట్టాము చూడండి ఒకసారి. టోటల్ ఓవరాల్గా చాలా బాగుంటుంది హ్యాండ్స్ డిజైన్. మొత్తం చెల్లా ఫ్లవర్స్, ఇవి కొంచెం సైజ్ అనేవి తగ్గించుకుంటే ఇంకొంచెం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా అనిపిస్తాయి. అలాగే మెజర్మెంట్ని బట్టే కాస్ట్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది బ్లౌజ్ డిజైన్స్. ఈ బ్లౌజ్ డిజైన్ పిక్చర్ అనేది మీకు యాడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. వేర్ చేస్తే ఈ లిక్ ఎలా ఉంటుందో కూడా ఈ బ్లౌజ్ డిజైన్కి ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాం, ఒకసారి అవి కూడా చూసేయండి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. బ్యాక్ పార్ట్లో నెక్ లైన్కి నడుము దగ్గర స్కాలప్ అనేది వస్తుంది. టజల్ మోడల్ ఇలా 3 లేయర్స్ అనేది ఇచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ డిజైన్ హాఫ్ శారీకి డిజైన్ చేసాము. నెక్ లైన్ చుట్టూ ఒకసారి ప్యాటర్న్ చూడండి. మొత్తం జరదోసి స్ప్రింగ్, వైట్ పర్ల్స్, కుందన్స్, కట్ బీడ్స్, రెడ్ కలర్ థ్రెడ్తో ఉన్నది చెల్లో నాట్, డైమండ్ షేప్ కుందన్స్ కూడా యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ నడుము దగ్గర మనకి ఇలా మొత్తం బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. కట్ బీడ్స్, వైట్ కలర్ పర్ల్స్ ఇలాగా ర్యాండమ్గా ఇచ్చేసాము. ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ బ్లూ అండ్ రెడ్ కలర్వి కింద యాడ్ చేసినవి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ డిజైన్ అనేది వస్తుంది. ఒకసారి డీటెయిలింగ్గా చూడండి. కుందన్స్ కూడా షైనింగ్ అనేది మీరు చూసుకోవాలి ఒకసారి వర్క్ చేయించుకునేటప్పుడు. 1 సైడ్ పైపింగ్ వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్కి బోర్డర్లో కూడా సేమ్ బ్యాక్ నెక్లో వచ్చినట్టే వేసాము. ఇది జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము, బ్లూ కలర్ది. సేమ్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి బోర్డర్కి అటాచ్ చేసేసాము. హాఫ్ శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ బోర్డర్ అనేది ఇలా హ్యాండ్స్కి యూజ్ చేసాము. బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్నెస్ చూసుకొని యూజ్ చేసుకోవాలి. సో బోర్డర్ పైన వర్క్ చేయలేదండి, వేరే ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాం కదా బ్యాక్ నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్లు, సేమ్ దానిపైన హ్యాండ్స్కి కూడా ఫిట్ చేసేసి దాన్ని అటాచ్ చేసాము. ఇవి లంగాకి ఇచ్చాము, మనం లెహంగాకి 3 లేయర్స్ మొత్తం 6 వస్తాయి బీడ్స్. ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాము. ఈ బ్లౌజ్ డిజైన్లో హాఫ్ శారీకి
బుటీస్ అనేది మాత్రమే మగ్గంతో చేసి లేస్ అనేది వర్క్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని వైట్ కలర్ పర్ల్స్ ఉన్నది యాడ్ చేసాము. సో ఇవి ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్. ఫైనల్ బ్లౌజ్ డిజైన్ ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది. కంప్లీట్గా హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. నెక్ లైన్ చుట్టూ కట్ వర్క్ వస్తుంది. ఫ్లవర్స్ అనేవి ఫస్ట్ లైన్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. 2 బ్లూ కలర్ ఫ్లవర్స్కి మిడిల్ పార్ట్లో ఆరెంజ్ ఫ్లవర్ వచ్చేలాగా ఇలా డిజైన్ చేసాము. ఈ ఫ్లవర్ అనేది డీటెయిలింగ్గా చూడండి. చెల్లా నాట్తో ఇచ్చాము. 1 ఫ్లవర్లో బ్లూ కలర్ వస్తుంది. ప్రతి ఫ్లవర్కి చుట్టూ బ్లూ కలర్ కుందన్స్ వస్తాయి. కుందన్స్ చుట్టూ జరదోసి అవుట్లైన్ వస్తుంది. మిడిల్ పార్ట్లో వైట్ కలర్ పర్ల్స్ అనేవి ఇచ్చేసాము. లీవ్స్ కూడా 2 షేడ్స్ అనేవి వస్తాయి, ఆరెంజ్ అండ్ బ్లూ. ఇలాగా ఇక్కడ ప్రతి ఫ్లవర్కి 2 బంచెస్ లాగా వస్తాయి. బ్లూ కలర్కి పైకి వచ్చాయి, ఆరెంజ్ కలర్ దానికి కిందకు వచ్చేలాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. మొత్తం కట్ బీడ్స్తో అవుట్లైన్ ఇచ్చాము. బీడ్ మోడల్ ఇలా ఉంటుంది, హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇలా 3 బీడ్స్. లెంత్ అనేది ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, జస్ట్ బ్లౌజ్కి అడ్జస్ట్ అయ్యేలాగా. ఎవరి చాయిస్ వాళ్ళది, ఇంట్రెస్ట్ని బట్టి పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ డైమండ్ షేప్ కుందన్స్ కూడా ఇచ్చాము. లీఫ్కి మిడిల్ పార్ట్లో కూడా డైమండ్ షేప్ కుందన్స్ ఇచ్చాము. చూడండి ఒకసారి. 2 లీఫ్ అనేది ఒకటే 2 థ్రెడ్స్తో సింగిల్ లీఫ్కి ఇచ్చాము. హ్యాండ్స్ టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్కి హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా డిజైన్ చేసాము. ఒకసారి చూడండి. ఇక్కడ కింద పైన స్కెలప్స్ వస్తాయి, చిన్ని ఫ్లవర్స్. ఇంకా దానిపైన ఇలా 2 కలర్స్తో ఇలా జిగ్ జాగ్ స్టిచ్ వచ్చేలాగా చాలా థిక్ స్టిచ్ ఇది. ఇంకా మిడిల్ పార్ట్లో ఇలా 4 ఫ్లవర్స్ అనేవి వస్తాయి. 2 బ్లూ 2 ఆరెంజ్, సైడ్కి ఆరెంజ్ వస్తాయి. మొత్తం ఇంకా లీఫ్ ప్యాటర్న్తోనే వస్తుంది. మనం బ్యాక్ పార్ట్లో ఇచ్చిన బుటీస్ ఉన్నాయి కదా, ఆ చిన్న ఫ్లవర్ కూడా వస్తుంది హ్యాండ్కి. ఫ్రంట్ సైడ్ ఇలాగ 1 సైడ్ వర్క్ 1 సైడ్ పైపింగ్ వస్తుంది. మొత్తం షైనింగ్ కూడా చూడొచ్చు ఒకసారి. ఇక్కడ కింద హ్యాంగింగ్ బీడ్స్ అనేవి అవుతాయి హ్యాండ్కి. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన బీడ్స్ హ్యాంగ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇది బ్యాక్ పార్ట్ డిజైన్. మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాము, ఒకసారి చూడొచ్చు. మగ్గం వర్క్తో డిజైన్ చేసాము. ఇక్కడ హ్యాండ్కి ఏదైతే యూజ్ చేసామో ఫ్లవర్స్ బ్యాక్ పార్ట్లో అవే తీసుకొని కట్ బీడ్స్తో కొంచెం లాంగ్ లెంత్ వచ్చేలాగా తీసుకున్నాము. కింద కూడా బీడ్స్ అనేవి యాడ్ చేసాము. సో ఓవరాల్గా ఇవాళ షేర్ చేసిన 4 బ్లౌజ్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. సో ఇక్కడ నుంచి అప్కమింగ్ కంటిన్యూస్గా వీడియోస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పటికప్పుడు కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తాము. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ నచ్చితే. సో మా బ్లౌజ్ కలెక్షన్ మీకు నచ్చాయని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు షేర్ చేసిన ఈ 4 డిఫరెంట్ బ్లౌజ్ కలెక్షన్స్లో వర్క్స్ కూడా చూడొచ్చు మీరు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా యూనిక్ కలెక్షన్ మేము షేర్ చేస్తున్నాము. మీరు ఎలాంటి పిక్చర్ పెట్టి మేము స్టిచ్ చేయమన్నా మా దగ్గర స్టిచ్చింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ వర్క్ చేసి పంపించాలన్నా మేము పంపిస్తాము. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా ఫర్దర్గా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హ్యాపీగా మీ అవుట్ఫిట్స్ అనేవి స్టిచ్ చేయించుకోండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.